హే గైస్, ఈరోజు నేనైతే టమాటా రసం కొంచెం వెరైటీగా ట్రై చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా 3 టమాటాలను కడిగి కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. ఇలా పేస్ట్లా అయ్యాక దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి పీసెస్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే మళ్ళీ కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టే వేసుకుంటే పచ్చివాసన పోయి టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత ఆ పేస్ట్ అంతా దాంట్లో వేసేయాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలి. తర్వాత ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అయితే సాంబార్ థిక్నెస్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రసం అయితే. తర్వాత 1 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఇలా కొద్దిసేపు ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వాలి ఈ పేస్ట్ అంతా. ఇలా చేస్తే రసం అయితే చాలా బాగుంటుంది. కిడ్స్ కూడా చాలా బాగా తింటారు. కిడ్స్ అనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు ఈ టమాటా రసం మా ఇంట్లో ఇలాగే చేస్తాను, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ వీడియో తీసాను. తర్వాత 2 glasses వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ టమాటా రసం అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.